చివరిగా ఇప్పుడు 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి ఇంకో 10 సంవత్సరాలైనా మేము అధికారంలోనే ఉంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇక్కడితో మీ చాప్టర్ క్లోజ్. ఇంకో 3 సంవత్సరాలు ఇంకా 2 సంవత్సరాలు భరించాం, ఇంకో 3 సంవత్సరాలు భరిస్తామని చెప్పేసి ప్రజలు అంటున్నారు. నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే, ఖచ్చితంగా సుదీర్ఘంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటారు అని చెప్పేసి మీ పార్టీ వాళ్ళు అంటున్నారు. దేన్ని చూడొచ్చు? ఇక మీరు దేన్ని చూడొచ్చు అని అంటే మొత్తం మనం క్లియర్గా అనాలసిస్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలు ఏమనుకుంటున్నారంటే పెనం నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి కనబడుతుంది వాళ్ళకి తప్ప. అప్పుడేమో ఓడెక్కే వరకేమో ఓడమ్మల్లన్న, ఓడ దిగిన తర్వాతనేమో బోడమ్మల్లన్న అంటున్నారు అనేది క్లియర్గా కనబడుతూ ఉన్నది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు సక్రమంగా అమలు చేయకపోతేనే కదా అదంతా ఇల్లుల్లి. ఎంత పంచాయతీ దేనికి వస్తుంది? నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఓట్లు వేయించుకున్నావు. ఇదే కోమటిరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు? రే కేటీఆర్ 4,000 మేము పెన్షన్ ఇస్తున్నామని మాట్లాడిండు. అరే వెంకటరెడ్డి ఏం చేస్తున్నావు? ఏడ తాగి పన్నావు అంటున్నాం మేము. 4,000 రూపాయల పెన్షన్ ఎడిపోయింది. అదే 6,000 రూపాయలు వికలాంగులకు పెన్షన్ ఎడిగిపోయింది అంటున్నాము. మాలాంటి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎడిపోయింది 4,000 రూపాయలు. మా ఇంట్లో మహిళలు ఉన్నారు, వాళ్ళకి 2,500 రూపాయల మహిళలకు అది ఎడిపోయింది. చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు అన్నావు, అవి ఎడిగిపోయినాయి. అక్కడ షాదీ ముబారక్ తులం బంగారం అన్నారు, అది ఎడిపోయింది. అన్న చూసుకుంటా పోతే తులం అంత పెద్ద దుకాణం పెట్టిలే వీళ్ళు. వాళ్ళ అధికారంలోకి రావడానికి ఆడని ఆట లేదు, వేయని విన్యాసం లేదు, సకల నృత్యాలు వేసి పడేసారు. కాబట్టి వాళ్ళకు జనాలు ఏదో కేసీఆర్ చేసిన దానికంటే కొంత మెరుగ్గా చేస్తున్నారు కదా, చేత్త అంటురు కదా అని చెప్పేసి వాళ్ళు ఓట్లు వేసారు తప్ప వీళ్ళ మీద నమ్మకంతో, కాంగ్రెస్ మీద నమ్మకంతో, రాహుల్ గాంధీ మీద నమ్మకంతో వేసిన దాఖలాలు లేవు. అర్థమైందా? రేపటి రోజున వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీ కేసీఆర్ గిన్నె చేస్తేనే ఓడగొట్టిలు జనాలు. కేసీఆర్ చాలా చేసాడు, మేనిఫెస్టోలో పెట్టిన దానికంటే డబ్బలు చేశాడు. అలా చేసినోడినే ఓడగొట్టిలు. ఇలాంటి చేసినోడిని చేయనోడిని తంత మళ్ళీ పాతాళానికి పోతారు ఈ గాడిదలు. మళ్ళీ ఇక్కడ ఎవ్వడు దొరకడు. 40 కాదు 50 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీకి దేశమంతా ఓట్లేని పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు. దేశమంతా ఓట్లేని పరిస్థితి తీసుకున్నారు. రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సుభిక్ష, రక్ష, కవచం లాంటిది తప్ప కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు తప్ప ఈ యొక్క దున్నపోతులు, ఈ గాడిదలు ఎంతమంది వచ్చినా కూడా మనకు ఆపే ప్రసక్తి లేదు. మీకు 27వ తారీఖు నాడు జరిగే సభ, వరంగల్లో జరిగే ఎల్కతుర్తి కాడ జరిగే సభతోటి కరెక్ట్ క్లియర్గా తెలిసిపోతుంది. మా యొక్క అంచనా 10 లక్షల మంది వస్తారు అనుకుంటున్నాం, కానీ గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన అంచనా దాదాపుగా 20 నుంచి 25 లక్షల మంది అట. ఎవడాపాలే? ఎవరికి వాడు స్వయంగా వస్తారు. మేము పెట్టిన బస్సులే కాకుండా వాళ్ళ బండ్ల మీద వస్తారు, ట్రాక్టర్ల మీద వస్తారు, వాళ్ళకి నడుచుకుంటూ వస్తారు, బస్సుల మీద వస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వస్తారు. రేపటి రోజున ఈ సభను చూసి నివ్వెరపోతారు జనాలు. అంత కోపంలో ఉన్నారు జనాలు. కేసీఆరే రావాలే, మా బతుకులు మారుతాయని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఓకే, సో చివరిగా మీ పరంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు కాంగ్రెస్ వాళ్ళకి, ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికైనా మేలుకోండి. దాదాపుగా 16 నెలలు అయింది. ఇప్పటికైనా మేలుకోండి. మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు 420 హామీలు మీరు ఎలాగో అమలు చేయలేరు. కనీసం సోయి పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఏ విధంగా మనం ముందుకు పోతే జనాలకు కొంతైనా మనము మెప్పు పొందాలనుకుంటున్నాం అనే ఉద్దేశంలో భాగంగా పరిపాలన చేయండి. కేసీఆర్ గారు చేసిన దానికి కొంచెం మెరుగ్గా పనిచేయడానికి ట్రై చేయండి తప్ప పొద్దున్నేస్తే కేసీఆర్నో కేటీఆర్నో తిడితే పథకాలు అమలు కావు. పొద్దున్నేస్తే గ్రౌండ్లో రివ్యూలు తీసుకోవాలి. అదేవిధంగా అధికారులతో రివ్యూలు పెట్టి ఆ గ్రౌండ్లోకి ఆ యొక్క పథకాలు పోయేటట్టు చూడండి తప్ప కేసీఆర్నో కేటీఆర్ను తిడితే ఆ యొక్క పథకాలు అమలు కావు. దయచేసి చెప్తున్నా, ఇప్పటికైనా తొందర ఏం లేదు. మీరు ఇచ్చిన హామీలు, మా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా ప్రతిదీ ఇచ్చిన హామీలను మేము ఎప్పటికప్పుడు ఎండగడతాం. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఛానల్కి వచ్చి మీకు చాలా అమూల్యమైన విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మా ఛానల్ తరపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారు కదా, కేసీఆర్ గారు ఉంటేనే బతుకు బాగుంటుంది అని ప్రతి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని చెప్పేసి రాజేష్ గారు అంటున్నారు. నిజంగా రాబోయే గవర్నమెంట్ కేసీఆర్ గారిది ఉంటుందా లేదా అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి మా ఛానల్.